సేవ చేశాడంట. ఉదయకాల సమయంలో ಎಲ್ಲ సేవ ಮಾಡಿದಂತೆ. సాయంత్రం రాత్రి వరకు సేవ చేశాడంట. రాత్రి కాలం వరకు సేవ ಮಾಡಿದಂತೆ. అనేకమైన ప్రాంతాల్లో తిరిగి సేవ చేశాడు. అనేక ప్రాంతాలకు ಹೋಗಿ సేవ ಮಾಡಿದಂತೆ. ఆయన చాలా టైర్డ్ అయిపోయి పాపదు సుస్తాగి ఇంటికి వచ్చి పండుకోవాలని అనుకున్నాడంట. ఆ మళ్ళీ ಒಂದು ಮಲಗಬೇಕಂತ ಮಲಗಿದ್ದಂತೆ. దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడుతుందంట. ದೇವರ ಆತ್ಮతో మాట్లాಡ್ತಾ ಇದ್ದಂತೆ. లేదు లేదు నువ్వు పండుకోవద్దు, ಇಲ್ಲ ನೀ ಮಲಗಬೇಡ, బయటికి వెళ్ళు, ಹೊರಗಡೆ ಹೋಗು, బయటికి వెళ్ళు, ಹೊರಗಡೆ ಹೋಗು, బయటికి వెళ్ళి తిరుగుతూ సమయాలు సమయాలని పిలుస్తా ఉంటాడు. ನೀವು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಆ ಕಡೆ ತಿರುಗಾಡ್ತಾ ಸಮಯದಲ್ಲಿ ಕರೆಯಬಹುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. సుమారుగా 4:30 వరకు అదే పేరు పెట్టి పిలుస్తూ తిరుగుతున్నాడంట ఆయన. సుమారు 4 గంటలకు కూడా ఆత్మలు అదే ఇస్తున్న దైవతా తిరుగుతా ఇದ್ದಾರೆ. సమయాలు తిరుగుతా ఉన్నాడంట. సమయాలను కూడా తిరుగుతా ఇದ್ದಾರೆ. 4:30 సమయంలో 4:30 గంటಗೆ దేవుడు అన్నాడంట ఇంకా చాలు నువ్వు పోయి పండుకున్నాడంట. ఈ శాస్త్రಗಳಿಗೆ ಹೋಗಿ ಮಲಗಬಹುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సేవకుడు పండుకున్నాడంట అంతే. ఆ సేవకుడు ಹೋಗಿ ಸುಮ್ಮನೆ ಹಾಕಿ ಮಲಗಿದ್ದಂತೆ. సుమారుగా 5 గంటల ప్రాంతంలో సుమారు 5 గంటಗೆ ఒక యవనస్తుడు వచ్చేవాడు. ఒక యవనస్తుడు ಬಂದಂತೆ. వచ్చిందట. ಬಂದಂತೆ. ఆ సేవకుని డోర్ కొట్టిందట. ఆ సేవకుల బాధలు తగ్గిందంతే. ఎవరయ్యా నువ్వు అన్నాడంట. ಯಾವಾಗ ನಿಮಗೆ ಕೇಳಿದಂತೆ. ఆ యవన బిడ్డ చేతికి ಆ ಒಂದು ಯವನದ ಒಂದು ಕೈಗೆ ఒక తాడు చుట్టుకోనున్నాడంట. ಒಂದು ಹಗ್ಗವನ್ನು ಸುತ್ತಿಕೊಂಡಿದ್ದಂತೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అన్నాడంట, ಆತ ಹೇಳಿದಂತೆ, అయ్యా అయ్యా నేనే ఆ సమయంలో ನಾನೇ ಆ ಸಮಯವನ್ನು నువ్వు పిలుస్తున్నావు కదా, ನೀನು ಕರೀತಾ ಇದೆಯಲ್ಲ, నేనే ఆ సమయంలో ನಾನೇ ಆ ಸಮಯವನ್ನು నేను చనిపోవాలనుకొని ఇదిగో దారం తీసుకున్నాను. ನಾನು ಸಾಯಬೇಕೆಂಬುದಾಗಿ ಹಗ್ಗವನ್ನು ತೆಗೆದುಕೊಂಡೆ. సామాలని పడిపోయే సమయంలో నువ్వు సమయాలను పిలుస్తున్నావు. ನೀನು ಸಾಯಬೇಕೆಂಬುದಾಗಿ ಬಿಡುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕರೀತಾ ಇದ್ದೀನಿ. ఎన్నిసార్లు నేను 4:30 వరకు నేను చనిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా ನಾನು 4:30 ಗಂಟೆವರೆಗೂ ಕೂಡ ಸಾಯಬೇಕೆಂಬುದಾಗಿ ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟೆ. నా పేరు ఒకటే నువ్వు సమయాలని పిలుస్తున్నావు. ನನ್ನ ಹೆಸರು ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಕರೀತಾ ಇದ್ದೀವಿ. ఆగిపోయానయ్యా. ನಾನು ಹೋದೆ, నేను వచ్చేసాను. ನಾನು ಬಂದ್ಬಿಟ್ಟೆ. ఎందుకని అడిగాడంట. ಯಾಕೆ ಎಂಬುದಾಗಿ చాలా శ్రమలయ్యా, ತುಂಬಾ ಕಷ್ಟಗಳೇ, చాలా బాధలు, ತುಂಬಾ ಬಾಧೆಗಳೇ, చాలా దుఃఖము, ತುಂಬಾ ದುಃಖ, చాలా వేదన ತುಂಬಾ ವೇದನೆ భరించలేకపోయాను. ಅಯ್ಯ ಭರಿಸಲಾಗ್ತಾ నేను ಇಲ್ಲ. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ನಾನು ఆత్మహత్ಯೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂದಿದ್ದೆ. అయితే నీ స్వరము మీద నేను ఆగిపోయా. ಸ್ವರವನ್ನು ಕೇಳಿ ನಾನು ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు. ಏನ್ ಮಾಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳಿದೆ. నేనేం చేయాలి. ಅಯ್ಯ ಈಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕು. సేవకుడు 5 గంటల ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించాడంట. 5 ಗಂಟೆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಸುಮಾರು యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చెప్పాడంట. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా యేసే నిజమైన దేవుడు అని చెప్పాడంట. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ಹೇಳಿದಂತೆ. తక్షణమే చనిపోవలసిన ఆ యొక్క యవన బిడ్డలు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడంట. ಸಾಯಬೇಕಾಗುವಂತ ಯವನ ಮಗನು ತಕ್ಷಣವೇ యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకారం ಮಾಡಿಕೊಂಡಂತೆ. హల్లెలూయా. 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 ఇప్పుడు ఒక గొప్ప సేవకుడిగా మార్పడ్డాడు. ఈ ఒక దೊಡ್ಡ ಸೇವಕನಾಗಿ ಆತನು ಬದಲಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా.